నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు. నయనతార, త్రిష ఎప్పుడు ఎక్కడ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుందే లేదు, ఎక్కడ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంది కూడా లేదు. కానీ వీరిద్దరి మధ్య మాత్రం మొదటి నుంచి చాలా గ్యాప్ ఉంది. వీరిద్దరు కెరియర్ మొదలై చాలా కాలం అయింది. కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వీరిద్దరి మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు. అప్పుడెప్పుడు 2008లో వచ్చిన కురివి చిత్రంలో నయనతార చేయాల్సిన క్యారెక్టర్ ను త్రిష చేయడంతో ఈ సైలెంట్ వార్ మొదలైందని అందరూ అంటూ ఉంటారు. అప్పుడు మొదలైన ఈ సైలెంట్ వార్ ఇప్పటి వరకు ఆగలేదు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ముక్కుతి అమూన్ సినిమా త్రిష వదులుకున్నప్పుడు ఆ చిత్రాన్ని నయనతార చేసి దాన్ని సూపర్ హిట్ గా నిలిచేలా చేశారు. ఆ తర్వాత తగ్ లైఫ్ మూవీ ఆఫర్ ముందుగా నయనతార వద్దకు వెళ్ళగా ఆమె దాన్ని రిజెక్ట్ చేశారని, ఆ తర్వాత త్రిష లైన్ లోకి వచ్చిందని అంటూ ఉంటారు. కానీ తగ్ లైఫ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన ఫ్లాప్ అయింది. అయితే ఇవన్నీ యాదృచ్ఛికాలైన వీరిద్దరు చేసిన సినిమాలు, స్క్రిప్ట్లు ఎప్పుడు వారి చుట్టూనే తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు స్క్రిప్ట్ల విషయంలో చేతులు మారిన సినిమాలు ఇప్పుడు రెమ్యునేషన్ కారణంగా చేతులు మారేటట్టు కనిపిస్తున్నాయి. అడవల్లి రీమేక్ కోసం మేకర్స్ నయనతారను సంప్రదించగా ఆమె దానికి 15 కోట్లు అడిగిందని సమాచారం. దీంతో ఇప్పుడు నిర్మాతలు త్రిషతో డిస్కషన్ చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ ఇద్దరు అలవడి రీమేక్ ఎవరు చేయబోతున్నారో చూడాలి. మరి ఇండస్ట్రీలో హీరోయిన్లంతా ఎంతో స్నేహంగా ఉంటూ ఉంటారు. అలాంటి ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య జరుగుతున్న విషయాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ వారిద్దరు కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.